హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఈ పొడుగు వంకాయలతోటి పెరుగు పచ్చడి చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ముందుగా నేను పొడుగు వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని కాల్చేసుకొని అవి తొక్క తీసుకొని ఇలాగా లోపల పురుగు అది లేకుండా చూసుకొని వేసుకోండి. అంటే ఒక్కొక్కసారి పురుగు వస్తే ఒకసారి రావు. ఇలా కాల్చేసి చక్కగా తొక్క అంతా తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. స్పూన్ అయితే స్పూను మనకి చేత్తో కలుపుకున్న బాగుంటుందండి. తాలింపుకి నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు అందులోనే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆర్పేసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు స్టవ్ ఆర్పేసాక వేసుకోండి. అందులో ఇలాగ వేసుకొని మనం ముందుగా పసుపు, ఉప్పు, వంకాయ వేసాం కదండి. అందులోనే పెరుగు కూడా వేసుకోండి. 4 గరిటెలు పెరుగు వేసుకున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి వంకాయలు ఇలా ముక్కల్లా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చండి. లేకపోతే బాగా మెత్తగా చేత్తో నొక్కేసుకోవచ్చు. గట్టిగా నొక్కేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా ఉంటాయి. మనకి ఇలా మొక్కల్లా కావాలంటే స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది వంకాయ. ఇప్పుడు ఇందులో మనం ఈ తాలింపు వేగిపోయింది కదా, ఆ తాలింపు ఇందులో వేసుకోండి. చూసారా, ఇలా వేసుకొని కలుపుకొని అదే వేడి నూనెలో కొద్దిగా కారం వేసుకొని మీదన వేసుకోండి. మీకు ఉప్పు అది సరిపోయిందో లేదో, సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది, నేను వేసుకున్న క్వాలిటీకి సరిపోయిందండి సాల్ట్ కూడా. ఇందులోనే కొద్దిగా కారం, ఆ నూనె వేడిలోనే కొద్దిగా కారం వేసుకొని ఇలా వేసుకోండి మీదనే. ఇంకా టేస్ట్ వస్తుంది, మీకు చాలా బాగుంటుందండి. ఇలా వంకాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు చపాతీ అయినా రోటీలకైనా దేనికైనా బాగుంటుందండి. పరాటాలకి బాగుంటుందండి. అలాగా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడేమో కొబ్బరికాయ పచ్చడి అండి. కొబ్బరికాయ ముక్కలు అరచెక్క కొబ్బరికాయ తీసుకున్నాను నేను. అందులోనే 4 ఎండుమిర్చి వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని అందులో కొద్దిగా పంచదార అండి, 1/2 స్పూన్ పంచదార. అంటే స్వీట్ తిన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేను 1 స్పూను చింతతొక్కు, చింతకాయలు కొట్టేసుకొని ఉంచుకుంటాం కదా చింతకాయలు, పచ్చి చింతకాయలు దంచుకొని ఉంచుకుంటాం కదా, ఉప్పు పసుపు వేసుకొని ఆ పచ్చడి ఉంచుకునే దాంట్లో అందులో స్పూన్ వేసుకున్నా. నీకు అరచెక్క కొబ్బరికాయకి సరిపోతుంది. దాంట్లోకి మిక్సీ మెత్తగా ఆడేసుకున్నాక కొబ్బరికాయని చింతతొక్కు మిక్సీ బాగా మెత్తగా ఆడుకున్నాక అందులో తాలింపుకి మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేగాక ఈ మిక్సీ పెట్టిన కొబ్బరి పచ్చడి అందులో వేసుకొని కలిపేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, చింతతొక్కు కొబ్బరికాయ పచ్చడి అండ్ వంకాయ పెరుగు పచ్చడి. నాకు డిన్నర్కి, లంచ్కి ఇదేనండి. నాకు నేను రాత్రి అయితే నేను దోశల్లోకి వేసుకొని తిన్నానండి కొబ్బరికాయ పచ్చడి, అలాగే వంకాయ పెరుగు పచ్చడిని. అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి నేను ఇప్పుడు లంచ్లో తింటున్నాను. రాత్రి డిన్నర్లోకి అయితే దోశలో తిన్నాను. ఇప్పుడు లంచ్లోకి అయితే ఇలా పచ్చడి ఇలాగ వేసుకొని తిన్నాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీరు ఎందులో చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.